Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్లో బుగ్గ కారు కోసం టీడీపీ నేతలు పరుగులు తీశారు. కానీ చివరికి బుగ్గ ఆశలు పేలిపై నిరాశ అసంతృప్తే మిగిలిపోయాయి. మంత్రి పదవి రాలేదని కొందరు బాధపడుతుండగా మంత్రులైనా ఏమాత్రం ఆనందం లేకుండా పోయింది మరికొందరికి. అధినేత ఎంత బెదిరించినా బేఖాతారు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇటు కొత్త మంత్రులను ఎవరూ లెక్క చేయటం లేదు. ఇంతకీ ఆ వివరాలేంటో చూడండి. అసంతృప్తి అనేది ఏపీ తెలుగు తమ్ముళ్లను ఎంతకు వదలటం లేదు. మంత్రివర్గ విస్తరణలో బుగ్గకారు పక్కా అని ఫీల్ అయిన వారు చాలానే కలలు కన్నారు. వాటిని బుగ్గి చేస్తూ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై తమ్ముళ్లు కస్సుమంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన తమను పవర్లోకి వచ్చిన తర్వాత వదిలేస్తారా అంటూ నిలదీయడంతో పాటు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారో అంటూ బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసేస్తున్నారు. పదవుల్ని ఆశించి రాని తమ్ముళ్ల ఆగ్రహం నేపథ్యంలో బాబు కూడా తనదైన శైలిలో వారికి వార్నింగ్ ఇచ్చేశాడు. పార్టీ ప్రయోజనాలు తనకు ముఖ్యమని, పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే ఎలాంటి వారిపైనైనా సరే 10 నిమిషాల్లో వేటు వేస్తారని తేల్చేశారు. అయినా సరే బాబు మాటలు అసంతృప్త తమ్ముళ్లను పెద్దగా కదిలించినట్టు లేదు. ఈ వాదనకు తగ్గట్టే వరుసగా ఒకటి తర్వాత ఒకటిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పదవులు రాని వారిని బుజ్జగించేందుకు పలువురు సీనియర్లు ఇప్పటికే రంగంలో దిగారు. అయినా సరే కొంచెం తగ్గినట్టు కనిపించిన తెలుగు తమ్ముళ్లు ఏ చిన్న అవకాశం లభించినా తమ అలకను ప్రదర్శిస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తనకు ఇచ్చిన గన్మెన్లను ఇద్దరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రకటించారు. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా కొత్త మంత్రులు కాలువ శ్రీనివాసులు, నక్క ఆనందబాబులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. మామూలుగా అయితే నేతలంతా వెళ్లి వారిని అభినందిస్తారు. కానీ మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు ఎవరూ కొత్త మంత్రుల శాఖలు స్వీకరించిన కార్యక్రమానికి వెళ్లకపోవటం గమనార్హం. డుమ్మా కొట్టేశారు. అసమ్మతి వర్గీయులంతా బాహటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తే అసలు బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నా డోంట్ కేర్ ఉన్నట్టుగా కనపడుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. అయితే మరోవైపు గుంటూరు జిల్లాలోని ఐనవోలులో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి నక్క ఆనందబాబు అక్కడికి వెళ్లారు. ఆయన్ను స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు అడ్డుకోవటం, ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా మంత్రే నేరుగా రావటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనకు దిగారు. మొత్తానికి మంత్రి పదవులు దక్కలేదన్న బాధలో ఉన్న ఎమ్మెల్యేలు పలువురు తమ అలకల్ని ప్రదర్శిస్తున్న తీరు పార్టీలో కలకలాన్ని రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య టీడీపీ ప్రభుత్వం సాఫీగా సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల అలకల్ని పట్టించుకోకపోగా బెదిరింపు చర్యలకు పాల్పడుతుండడం కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. టీడీపీలో ఉన్న లాభం లేదని గ్రహించిన మరికొందరు నేతలు వేరే దారి వెతుక్కుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు తీరు తెలుగు తమ్ముళ్లను ఇటు పార్టీ నేతల్ని దూరం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. 2019లో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.